నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాస్తవన్. మమతా బెనర్జీ ఇంటికి సిఐడి ఆఫీసర్స్ ఎందుకు వెళ్ళారు? వాళ్ళు అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్న ఆ డాక్యుమెంట్స్లో ఏముంది? వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఫార్మర్ ఎంపీ సుభాషిష్ చక్రవర్తి ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు? సిఐడి ఆఫీసర్స్ వాళ్ళు విత్ ప్రాపర్ నోటీస్ వెళ్ళారు. అయితే మమతా బెనర్జీ లేరు, ఆమె మేనల్డ్ అభిషేక్ బెనర్జీ కూడా లేరు కాబట్టి వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి వీల్లేదని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు వెళ్ళింది ఏంటంటే ఆవిడ అఫిషియల్ రెసిడెన్స్, అంటే ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఆవిడకి ఉన్న నివాసం కోల్కతాలోని 30B హరీష్ చటర్జీ స్ట్రీట్లో ఆవిడ ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళారు. వీళ్ళు వెళ్తే కొంత స్కఫుల్ చోటు చేసుకుంది. అబ్బాయి మేము అనుమతించేది లేదు. మేము అనుమతించేది ఏం లేదేంటి, మేము సిఐడి నుంచి వచ్చాం, వీ నీడ్ టు ఎగ్జామిన్. సరే, కొంతసేపు ఘర్షణ జరిగిన తర్వాత మొత్తానికి వాళ్ళు వెళ్ళారు. ఉద్రిక్తత అయితే గట్టిగానే ఉంది. ఇద్దరు ఇంట్లో లేరు కాబట్టి సోదాలకు అనుమతించను. నువ్వు అనుమతించేది ఏందా, మా ఉద్యోగం మేము చేయడానికి వచ్చామని చెప్పేసి. సరే, చట్ట ప్రకారం విచారణకు వస్తే అడ్డుకోవటం నేరం కదా కాదా అని చెప్పి కూడా వాళ్ళు అడిగారు. ఇంతకు వాళ్ళు లోపలికి వెళ్ళి ఆవిడ ఆఫీసు ఇల్లు రెండు కూడా ఒకటే అడ్రస్ ఉంది. సో దర్యాప్తు చేసి ఏవో కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. తెలుస్తున్న అంశం ఏంటంటే, మొన్న మార్కో రూబియో ఈ మధ్యకాలంలో అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఏమి తోసనమ్మ తోటికోటలు పుట్టింటికి వెళ్ళిందని ఇక్కడికి వచ్చి మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. అక్కడ నన్స్ ఆయన్ని కలిశారు, లేదా ఈయన నన్స్ని కలిశారు. ఏదో మొత్తానికి వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళకు లెటర్ ఇచ్చాడు ఈయన. ఆ లెటర్ తీసుకెళ్ళి నన్స్ తర్వాత రోజు మమతా బెనర్జీ గారికి అందజేశారు. ఏంటి ఆ ట్రాన్సాక్షను? ఇప్పుడు సిఐడి వాళ్ళు ఎతుకుతున్నది అదే. ఆ లెటర్లో ఉన్నది ఏంది? ఏమన్నా కీలకమైన సమాచారం ఉందా? కోడెడ్ లాంగ్వేజ్ ఉందా? ఆ లెటర్ ఏమన్నా తీసేసుకొని వెళ్ళారా? దొరికిందా లేదా? ఎందుకంటే వాళ్ళు రిటర్న్ వచ్చేప్పుడు చాలా కంఫర్టబుల్గా బయటకు వచ్చారట. సో ఐ థింక్ వాళ్ళకి కావాల్సినవి, అంటే అక్కడ లోకల్ మీడియా రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు దొరికి ఉంటాయి. ఆ లెటర్లో ఏం రాసి ఉంటాడు మార్కో రూబియో? అరే ఎలా మిస్ అయిపోయాం మనం, డీప్ స్టేట్ ఇంత కష్టపడిందమ్మా నీకోసం, నువ్వు తీరా మోసి విపరీతమైన హిందూ వ్యతిరేక భావజాలంతో మొత్తం కొండనాలికి మందేస్తూ ఉన్నాళ్ళకి కాస్త ఊడిపోయింది. చివరికి నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి వాళ్ళు తెచ్చేసుకున్నావు. అప్పటికి కాలేదులేండి, ఇది ఇంకా ప్రతిపక్షానికి దిగజారిపోయావు, ప్రతిపక్ష స్థాయికి. ఎట్లాగా మళ్ళీ రివైవ్ చేయాలి, మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటు దాన్ని లోపలికి అనుమతించేలా చేయాలి, రావణ కష్టం రగులుతూనే ఉండాలి, నువ్వు ఉంటే కానీ ఇక్కడ సాధ్యం కాదు. అలాగే ఇంత విధ్వంసం జరిగింది కదా, జరిగిన తర్వాత కోలుకొని మళ్ళీ మనం సృష్టించాలి కదా. అంటే సిఐఏ, డీప్ స్టేట్, అమెరికా, ఐసిస్, బంగ్లాదేశ్ ఉగ్రముఖులు, మహమ్మద్ యూనస్, సయ్యద్ అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్, మేడం మెన్ నూషిబా షహబాజ్ అని ఒక ఆవిడ ఉంది పాకిస్తాన్లో. ఆవిడ, వీళ్ళందరూ మీ ముఠాంతా కలిసి పని చేయాలి కదా. సరే, దీనికోసం మా దగ్గర ప్లాన్ బి ఉంది, ఇదిగో ఈ ప్లాన్ బి ఇందులో రాసిస్తున్నాం, నేరుగా నీకు ఇస్తే మళ్ళీ అనుమానం వస్తుంది కదా. అందుకని మిషనరీస్ ఆఫ్ చారిటీకి వచ్చి నన్స్కి ఈ లెటర్ ఇచ్చాం, చదువుకొని తీరిగ్గా నీ యాక్షన్ ప్లాన్ అంటూ చెప్పు అని చెప్పేసి అందులో ఉన్నట్టుగా సమాచారం నిజమో కాదో నిర్ధారణ అయిన తర్వాత తెలుస్తుంది. సరే, ఆ లెటర్ తీసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసారు. ఇంతకీ వీళ్ళు బయటకు చెప్తున్న రీజన్ ఏంటి? సిఐడి మే 20వ తారీఖు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్కి తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఒక లేఖ ఇచ్చారు. అందులో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా సోవన్దేవ్ చటర్జీ లేదా చటోపాధ్యాయని ఎన్నుకుంటూ ఆ లేఖ ఇచ్చామని చెప్పేసి టీఎంసీ చెప్పింది. అయితే ఆ లేఖపై ఉన్న తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ టీఎంసీ ఎమ్మెల్యేలు రితప్రతా బెనర్జీ, సందీపన్ సాహా ఆరోపణ చేశారు. దీంతో వాళ్ళిద్దరిని ఎక్స్పెల్ చేసింది ఆవిడ. ఆ ఎక్స్పెల్ అయిన వాళ్ళు ఏం చేశారు, ఒక 60 మందితోటి టీం కట్టేసి మేమే అసలైన టీఎంసీ, మాకు ఆవిడ గౌరవ సలహాదారు ఆవిడ అని చెప్పి వెళ్ళి స్పీకర్కి వెళ్ళి ఇచ్చారు. అసలు ఈ సంతకాలు ఎవరు ఫోర్జరీ చేశారు, అది నిజమా కాదా అనేది విచారించడం కోసం సిఐడి పోలీసులు వచ్చారట. అదే సమయంలో వీళ్ళు ఏం చేశారంటే, ఇంకొక సిఐడి బృందం కామాక్ స్ట్రీట్లో ఉన్న అభిషేక్ బెనర్జీ ఆఫీస్కి కూడా పోయింది. ఇద్దరు లేరులేండి, మమతా గారి లేకపోతే ఆవిడ మేనల్డు అభిషేక్ బెనర్జీ కానీ ఇద్దరు ఇంట్లో లేరు. సరే, ఈ ఫర్దర్గా ఈ వివాదం ఏమైంది, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు బహిష్కరణకు గురవటం, తర్వాత వాళ్ళు వేరు కుంపటి పెట్టడం, ఆ కుంపటిని స్పీకర్ ఆమోదించడం, మొత్తం వ్యవహారం మీద దర్యాప్తు నిర్వహించడానికి రాష్ట్ర సిఐడి 5 సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేసింది. ఈ కేసులో 13 మంది టీఎంసీ ఎమ్మెల్యేల వాంగ్మూలాన్ని సిఐడి నమోదు చేసింది. అందులో భాగంగా మరి అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ వాంగ్మూలాలు కూడా, వాళ్ళ విట్నెస్ కూడా, వాళ్ళు ఏం చెబుతారనేది కూడా చూడటం కోసం, రికార్డు చేసుకోవడం కోసం వచ్చి ఉంటారు. ఈ లేఖ మీద పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ సంతకం చేసినందున విచారణకు హాజరు కావాలంటూ సిఐడి ఆయనకి ఇప్పటికే చాలాసార్లు సమన్లు ఇచ్చింది. అయితే అనారోగ్య కారణాలు చూపిస్తూ
అభిషేక్ బెనర్జీ వ్యక్తిగతంగా హాజరు కాకుండా తనకు 15 రోజులు సమయం కావాలని కోరటం. ఇది ఓవరాల్గా. సో సిఐడి రంగంలోకి దిగిందంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతారు. అదే కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం జరుగుతుంది గ్యారంటీగా. ఎక్కడెక్కడి లింక్సో కదులుతాయి. అభిషేక్ బెనర్జీ అలాగే మొన్ననే నేపాల్ బార్డర్లో అతన్ని అరెస్ట్ చేశారు, జహంగీర్ ఖాన్. ఆడేం చెప్పి చచ్చాడో తెలియదు. ఇప్పుడు అభిషేక్ బెనర్జీకి గుండెల్లో పిత్తలాటకం అక్కడ మొదలైంది. వాడు మన నాకున్న ఈ 18 ఏళ్ళ గురించి చెప్పాడా, ఇక్కడ లేని బంగ్లాదేశ్లో ఉన్న ఇంకో 18 ఏళ్ళ గురించి కూడా చెప్పాడా, మొత్తం నా గురించి A to Z చెప్పేశాడా, నాతో పాటు నా మేనత్త గురించి కూడా చెప్పేశాడా, మమతా బెనర్జీ ఆవిడ ఆస్తిపాస్తుల గురించి కూడా. ఇప్పటివరకు బయట ప్రపంచానికి ఉన్న పిక్చర్ ఏంటి, కాటన్ శారీ రబ్బర్ చెప్పులే మమతా బెనర్జీ అంటే. బట్ ఆ కాటన్ శారీ రబ్బర్ చెప్పులు వెనకాల సొరంగాల్లో దాక్కున్న బంగారపు మంచాలు ఉన్నాయి, అండ్ సొరంగాల నుంచి బయటికి వెళ్ళిపోయిన శారదా స్కామ్ డబ్బు ఉంది. ఈ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈరోజు సిఐడి సేకరిస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ అన్నీ గనక గమనిస్తే ఏంటంటే సిఐడి జస్ట్ నోటీసులు ఇవ్వటం కోసం, విచారణకు రమ్మని అడగటం కోసం వచ్చామని చెప్పుండొచ్చు. బట్ వాళ్ళ చేతిలో ఒక కీలక డాక్యుమెంట్ దొరికింది. ఆ డాక్యుమెంట్ మార్కో రూబియో మమతా బెనర్జీని అడ్రస్ చేస్తూ ఆవిడకి ఇవ్వాల్సిందిగా మిషనరీస్ ఆఫ్ చారిటీ అంటే మదర్ తెరిస్సాకు చెందిన సంస్థ, ఆ సంస్థలో ఉన్న సీనియర్ నర్స్కి ఇచ్చి ఆవిడకి పంపించారు. మొత్తానికి అది ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. మమతా బెనర్జీ గారి అసలు రంగు బయటపడుతుంది.